ఓజీ సినిమా ట్రైలర్ని ఎంతమంది చూశారు? సో ఇందులో అకిరానందన్ ఉన్నాడు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి నిజంగానే ఓజీ సినిమా ట్రైలర్లో అకిరానందన్ ఉన్నాడా? మీరు చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఏ సీన్లో ఉన్నాడు, ఏ షాట్లో ఉన్నాడు అని చెప్పేసి కూడా క్లియర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడనే కాదు, ఈ యొక్క ఓజీ సినిమా గురించి ఎప్పటి నుంచి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఎప్పటి నుంచి అయితే దీని గురించి వింటూ ఉన్నామో, సో అప్పటి నుంచి కూడా అందరి మదిలో ఉన్నటువంటి మాట ఏదైనా ఉందంటే ఇందులో ఖచ్చితంగా అకిరానందన్ కూడా ఉంటాడు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు యంగ్ గా ఉన్నప్పుడు, అంటే 16 ఏళ్ల వయసులో ఆ క్యారెక్టర్ ని అకిరానందన్ తోని చేయించాడు అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా మనం ఈ యొక్క న్యూస్ వింటున్నాం. బట్ నిజంగానే అకిరానందన్ ఉన్నాడా లేదా అనేది మాత్రం ఒక పెద్ద డౌట్ గా మిగిలిపోయింది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఖచ్చితంగా అకిరానందన్ ఉన్నాడు, కాకపోతే సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే బిగ్ సర్ప్రైజ్ గా అది మనందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పుడే లీక్ చేసి ఆ బిగ్ సర్ప్రైజ్ ని మేము నాశనం చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి మూవీ టీం వాళ్ళు మాత్రం దీన్ని బయటికి చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా అకిరానందన్ మాత్రం ఓజీ సినిమాలో ఉన్నాడు. ఇక డబుల్ ధమాకా ఖాయం, థియేటర్లు బద్దలవ్వడం ఖాయం, ఇంకా సునామీ సృష్టిస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతోని, ఇది పక్క రాసి పెట్టుకోని అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి అకిరానందన్ గారు ఏ షాట్లో ఉన్నారు అంటే, మనం ట్రైలర్ మొత్తం మీద చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ముంబైకి వస్తున్నాను, తలలు జాగ్రత్త అని ఒక ఫోన్ కాల్ మాట్లాడతారు. సో ఆ తర్వాత మెల్లగా నడుస్తూ వస్తున్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తారు, అదే ఈ షాట్ అనమాట. సో మరి ఈ షాట్ లో కనిపిస్తున్నటువంటి ఈ కాళ్ళు చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా అకిరానందనే. సో పవన్ కళ్యాణ్ గారు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అకిరానందన్ తోని ఆ క్యారెక్టర్ ని చేయించారు. సో ఈ షాట్ ఖచ్చితంగా అకిరానందన్దే అని చెప్పేసి అందరూ కూడా, అంటే 100లో 80% పీపుల్ అందరూ కూడా నమ్ముతున్నారు. సో ఇది నిజమా కాదా అని ఖచ్చితంగా మనము సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే ఒక సర్ప్రైజ్ ని అనుభూతి చెందగలం. సో ఇప్పటి నుంచే ఎంత మాట్లాడుకున్నా కూడా మనకు అది క్లారిటీగా తెలియదు. సో మనము అంటే ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ఒక్క షాట్ లో అయినా అంటే ఫేస్ అయినా రివీల్ అయితే బాగుంటుందేమో, సో అప్పుడు మనం గుర్తుపడవచ్చు. కానీ ఇక్కడ జస్ట్ కాలం చూసి మాత్రమే అకిరానందన్ ఉన్నాడు అని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి సో మరి సినిమా చూసిన తర్వాత నిజంగా అకిరానందన్ ఉన్నాడా, లేకపోతే జస్ట్ రూమర్ మాత్రమేనా? ఏదేమైనప్పటికీ ఈ సినిమా మీద మాత్రం ఒక 2-3 నెలల నుంచి కూడా ఏ రేంజ్ లో హైప్ ఉందో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సినిమా రేపు ప్రీమియర్స్ తోనే చాలా గ్రాండ్ గా రాబోతుంది. మరి ఆ సినిమా చూసిన తర్వాత అకిరానందన్ ఉన్నాడా లేదనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మీరేమనుకుంటున్నారు? నిజంగా అకిరానందన్ ఈ యొక్క ఓజీ సినిమాలో ఉంటాడా? ఇక్కడ మీరు ట్రైలర్ లో చూస్తే నిజంగా మీకు అకిరానందన్ లాగానే ఈ షాట్ కనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.